సీజన్ సీజన్ అనే లేదు, ఎప్పుడు ఒకేలాగా అమ్మచ్చు కాయలు. ఏంటంటే ఇప్పుడు అంతా ఇది ఫ్యాషన్ అయిపోయింది. డాక్టర్లు ఏంటంటే ఎక్కువ కొబ్బరిబొండం దామంటున్నారు మంచి పుష్టిగా ఉండడానికి. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం కోకోనట్ షాప్ కి వచ్చాం. ఈ బిజినెస్ ఎలా జరుగుతుందో ఈ రోజు మనం చూద్దాం. అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. మీ వ్యాపారం ఎలా జరుగుతుంది? మా వ్యాపారం చక్కగా బాగా జరుగుతున్నది. 3 పువ్వులు 6 కాయలు. రోజుకి ఎన్ని బొండాలు అమ్మగలుగుతారు? రోజు ఒక 40, 50, 100 దాకా అమ్ముతాం. ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారా? ఎలమంచిలండి. ఎలమంచి నుంచి రోజు తెచ్చుకుంటారా? రోజు తెచ్చుకుంటాం. ఓకే, మరి రోజుకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అంకుల్? ఎంత వస్తుందండి? 100 కాయలు అమ్మితే ఒక 600 రూపాయలు వస్తుంది. ఓకే, 200 అమ్మితే 1200 వస్తుంది. మరి మంత్ మొత్తానికి ఎంత వస్తుంది అంకుల్? మంత్ మొత్తానికి అంతే. రోజు వ్యాపారం బాగా సాగితే మన నెలకి 20,000 దాకా వస్తుంది. 20,000 సంపాదించుకోవచ్చు. ఊళ్ళోంచి పని చెయ్యాలా, పడుకుందాం అంటే పైసా రాదు. అంకుల్, ఇప్పుడు మేము వ్యాపారం పెట్టాలనుకుంటే ఎలా చేయాలి అంకుల్? అసలు పెట్టుకోవచ్చమ్మా, వ్యాపారం పెట్టుకోవచ్చు. మనం కాయలు తెప్పించుకొని పెట్టుకోవచ్చు. వస్తుంది, సరుకు వస్తుంది. వాళ్ళకి మనం అడ్వాన్స్ 50,000 ఇలా ముందు అడ్వాన్స్ ఇస్తే మనకి కాయలు చేస్తాడు. కాయలు వేసిన తర్వాత మనం ఆ కాయల డబ్బులు కొట్టేస్తుంటే మనకి అడ్వాన్స్ అలా ఉంటుంది. మనం నిత్యంగా మన కాయలు తెచ్చేస్తాడు కరెక్ట్ గానే. అడ్వాన్స్ ఉంటే, లేదంటే ఉండదు, సరిగా ఇరు అడ్వాన్స్ ఉండదు. మరి అన్ సీజన్ లో అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ లో అయితే ఎక్కువ బొండాలు అమ్ముతారు, మరి అన్ సీజన్ లో అయితే ఎలా? అన్ సీజన్ సీజన్ అనే లేదు, ఎప్పుడు ఒకేలాగా అమ్మచ్చు కాయలు. ఏంటంటే ఇప్పుడు అంతా ఇది ఫ్యాషన్ అయిపోయింది. డాక్టర్లు ఏంటంటే ఎక్కువ కొబ్బరిబొండం దామంటున్నారు మంచి పుష్టిగా ఉండడానికి, ఆరోగ్యంగా బాగుండడానికి. కిడ్నీలు బాగుంటాయి, లివర్ బాగుంటది. అదే మన కొబ్బరిబొండం తాకుండా ఏ డ్రింక్ లో తాగామనుకో కిడ్నీలు ప్రాబ్లం, క్యాన్సర్ రావడం ఇవన్నీ ఉంటాయి. అంటే ఎక్కువ కొబ్బరిబొండం వాడాలి. అది బయట ఫుడ్ మానేసి డ్రింకులు ఇలాంటివన్నీ మానేసి కొబ్బరిబొండం, మజ్జిగ ఇటువంటిది వాడితే మన ఆరోగ్యం బాగుంటుంది. అంకుల్, మేము బొండము ఒకవేళ మేము కొనుక్కోవాలన్నా మేము అమ్ముకోవాలన్నా ఎంత పడుతుంది అంకుల్ బొండము ఒకటి? రైతు దగ్గర నుంచి 25 రూపాయలు పడుతుందమ్మా. మార్కెట్ లో గాజువాక మార్కెట్ లో అయితే 30, 35 ఇలా పడుతుంది. మన రైతు దగ్గర నుంచి 25 రూపాయలకు వస్తుంది కాయ. మనం 30కి గ్రేడింగ్ చేసుకుని పెద్దకాయ పక్కన, చిన్నకాయ పక్కన 30, 35, 40 ఉంటాయి. సరే అంకుల్, ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు ఎవరైనా తాగాలనుకుంటే స్టీల్ ప్లాంట్ లో KBR ఆపోజిట్ లో ఈ షాప్ ఉంటది. ఫ్రెష్ రైతు దగ్గరది ఎప్పుడుదప్పుడే 2 రోజులకు ఒకసారి కాయలు ఫ్రెష్ గా ఉంటది. కాయ చూడండి, 80 సంవత్సరాల ముసలోడిని తాగండి నాయన. ఓకే ఓకే బాబాయ్. सिस्टम पार देंगे।